ఇక నెల్లూరులో తుఫాన్ తీవ్రతకు సంబంధించిన వివరాలను మా ప్రతినిధి రాజారావు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. రాణి తుఫాను ప్రభావంతో నెల్లూరు జిల్లాలో వర్షాలు తీవ్రత పెరిగింది. చలిగాలులు కూడా వీస్తున్నాయి. ప్రధానంగా సముద్ర తీర ప్రాంతాలలోనే ఈ ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది. ఇది పెన్నా తీరంతో పాటు సముద్రం ఈ రెండు ప్రాంతాలలోనే అధికారులు కూడా పూర్తి స్థాయిలో దృష్టి కేంద్రీకరించారు. అయితే ఈ వర్షాలు ఉదయం నుంచి కూడా ఎక్కువగా కురవడంతో దాదాపు సాయంత్రం 5 గంటల వరకు కూడా 7 సెంటీమీటర్ల వర్షం పడడంతో ఈ జిల్లాలోని అనేక వాగులు కూడా ప్రవహిస్తున్నాయి. అయితే ఈ వర్షం తీవ్రత మరింత పెరగడంతో దాదాపు ఈ ఎక్కువ వాగులు ఈ అర్ధరాత్రి వరకు ఇంకా ఎక్కువ పెరిగే పరిస్థితి అనేది ఉంది. కేవలం ఒక జాతీయ రహదారి మాత్రమే రాకపోకలు జరుగుతున్నాయి. మిగతా అక్కడ జాతీయ రహదారి నుంచి పట్టణాలకు వెళ్ళి కందుకూరు నుంచి ఉలవపాడు, కావలి, నెల్లూరు వైపు కూడా గ్రామాలకు పోయి అనేక ప్రాంతాలలో రాకపోకలు పూర్తిగా నిలిపివేశారు. కారణం ప్రతి జాతీయ రహదారి దాటిన తర్వాత అనేక వాగులు వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. జాతీయ రహదారి మీద కూడా దీంతో వాహనాలు కూడా అధికారులు నిలిపివేసి రాకపోకలు కూడా ఆపేశారు. పెద్ద పెద్ద లారీలు కూడా నిలిచిపోయి ఉన్నాయి. మనం ఒక కందుకూరు నియోజకవర్గంలో ఉప్పుటేరు ఉధృతంగా ప్రవహిస్తుంది. ఇప్పుడు వచ్చిన సమాచారం అంటే పెదపవని సమీపంలో ఉప్పుటేరు వాగుతో పాటు అక్కడ బ్రిడ్జి పైన 6 అడుగు పైన నీటి ప్రవాహం ఉండడంతో వైపుగా రాకపోకలు అనేవి ఏమీ లేవు. అదేవిధంగా రాళ్లపాడు జలాశయం పూర్తిగా నిండిపోవడంతో 5 గేట్లు ఎత్తివేసి బయటికి వదలడం వల్లనే ఈ వాగులన్నీ కూడా ఉప్పుటేరు మీద దాదాపు 7 వాగులు ఉన్నాయి. ఈ వాగులన్నీ కూడా ఉధృతం ప్రవహిస్తున్నాయి. మనుబోలు మండలంలో గొట్లపాలెం గ్రామానికి చెందిన కృష్ణామనేని జయమ్మ ఒక పశువులు తోలుకుంటే ఆమె పొట్టేల కలవ దాడుతూ మృతి చెందారు. అయితే గజ ఈతకాల సహాయంతో పోలీసులు గాలింపు చర్యలు అనేవి చేపట్టారు. అదేవిధంగా బోగుల మండలంలో జక్కేపల్లి గూడూరు చెరువు కూడా పరిస్థితి ఉధృతంగా ఉంది. సంఘం కలిగిరి రహదారిపై కూడా చెట్లు కూడా అనేక చెట్లు ప్రాంతాలలో పడిపోయినాయి. ఈ కరకంపాడు అంటే ఆత్మకూరు మండలంలో ఆరువీడు, జంగాలపల్లి గ్రామాలు ఉన్నాయి. అక్కడ బొగ్గేరు వాగు ఇటీవల కురిసిన వర్షాలతో పాటు ఈరోజు కురుస్తున్న భారీ వర్షాలకి ఇక్కడ నీటి మట్టం కూడా 2 అడుగుల పైన పెరగడంతో గ్రామాలకు పూర్తిగా రాకపోకలు నిలిచిపోయాయి. ఇక్కడ పోలీసులు కూడా భద్రతా చర్యలు చేపట్టి ఎవరిని కూడా రాకపోకలు లేకుండా బారికేడ్లు ఏర్పాటు చేసి దాదాపు సుమారు 20 గ్రామాలకు పైగా ఉంటాయి ఈ 2 ప్రాంతాలలో. ఈ ఉదయగిరి పట్టణంలో కూడా పట్టణం చూస్తే ఎక్కువ భారీగా వర్షం పడింది. అక్కడ ముఖద్వారం మొత్తం కూడా ఆనకట్ట చెరువు కానీ పొంగి ప్రవహించడం అక్కడ రాకపోకలు నిలిచిపోయాయి. మరో నక్కలవాగు ఉధృతంగా ప్రవహించి ఏఎస్పేట ఆత్మకూరు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. అంటే ఎప్పటికప్పుడు ఇప్పుడు కురుస్తున్న ఇప్పుడు అర్ధరాత్రి వరకు కూడా కురుస్తున్న వర్షాలతో వాగులు పొంగడంతో జిల్లా కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన ఈ కంట్రోల్ రూమ్కి సమాచారం వెంటనే వాగుల పరిస్థితి వెంటనే స్థానికులే చెప్తున్నారు. అయితే స్థానికులు భయాందోళనకు గురవుతున్న ఈ పరిస్థితులలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా ఎప్పటికప్పుడు ఉత్తర్వులు అనేవి వస్తూనే ఉన్నాయి. దీనికి సంబంధించి దాదాపు 77 పునరావాస కేంద్రాలు అనేవి ఏర్పాటు చేశారు. ఈ పునరావాస కేంద్రాలకి ఇప్పుడు హిమాన్ శుక్లా ఇచ్చిన ప్రకటన ప్రకారం ఇప్పటికీ దాదాపు 4,000 మందిని సురక్షిత ప్రాంతాలకి తరలించారు. అదేవిధంగా మొత్తం ఇప్పుడు జిల్లాలో ఇప్పటి వరకు 77 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి ఈ సురక్ష ప్రాంతాలకి తరలించారు. ఎక్కువగా 9 మండలాలలో మత్స్యకారులకి ఎక్కువ బయటికి తరలించడం అనేది జరిగింది. వారికి కావాల్సిన ఏర్పాట్లు చేశారు. మొత్తం మీద కూడా నెల్లూరు డివిజన్లలో 33 కేంద్రాలు ఉన్నాయి. ఈ 33 కేంద్రాలు దాదాపు ఈ 2,000 మందిని అక్కడ ఈ నెల్లూరు డివిజన్లో తరలించారు. కావలి డివిజన్లో 28 కేంద్రాలు ఉన్నాయి. అక్కడ కూడా 1,500 మందిని తరలించడం జరిగింది. కందుకూరు, ఆత్మకూరు ఈ డివిజన్లలో కూడా మొత్తం మీద ఒక 4,000 మందిని సురక్ష ఆశ్రయాన్ని కల్పించి వారికి మంచినీటి వసతి కావాల్సిన సౌకర్యాలన్నీ కూడా ఏర్పాటు చేశారు. అయితే సాయంత్రం నుంచి కూడా ఈ వర్షం తీవ్రత పెరగడంతో వర్షపాతం కూడా ఎక్కువగా నమోదవుతుంది. ఎక్కువగా కందుకూరు మండలంలోనే 145.8 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. కావల్లో కూడా 130 మిల్లీమీటర్ల వర్షం పడింది. దగదర్తిలో 117 పడింది. జలదంకి 113. అదేవిధంగా అల్లూరు, విడవలూరు, కొడవలూరు, ఉలవపాడు, గుడ్లూరు ప్రాంతాలలో దాదాపు 104
మిల్లీమీటర్ల వర్షం అనేది ఈ ప్రాంతాలలో నమోదైంది. దీనికి సంబంధించి ఇప్పటికే సురక్షిత ప్రాంతాల్లో 14, ఇక్కడ చౌటపాలెం ఈ ప్రాంతాల్లో అనేక కలుగులు కూడా ఎత్తివేశారు. ఎప్పటికప్పుడు ఇక్కడ అంటే అర్ధరాత్రికి ఇంకా మరింత ఉధృతం అయ్యే పరిస్థితి ఉండడంతో కలెక్టర్, ఎస్పీ అందరూ కూడా ఈ మండలాలలో ఇప్పటికి కూడా కొంత పర్యటిస్తున్నారు. అయితే ఎక్కడ నియోజకవర్గాలలో ఎమ్మెల్యేలు కూడా కొంత వారి ప్రజలతో కలిసి ఎక్కడ ప్రమాదకరమైన పరిస్థితి ఉంటే అక్కడ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలను కూడా ఒక కమిటీలుగా ఏర్పాటు చేసి నియమించారు. కోటరెడ్డి గిరిధర్ రెడ్డితో పాటు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కాకర్ల సురేష్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా కూడా సహాయచర్యలు అందిస్తూ ఈ ప్రధానంగా శివారు కాలనీ వాసులకు దుప్పట్లు కానీ అటు ప్రభుత్వం చేసిన ఏర్పాట్లతో పాటు వారు కూడా అక్కడ పునరావాస కేంద్రాలని చారిటబుల్ ట్రస్ట్ తరఫున కాకర్ల ఏర్పాటు చేశారు. కోవూరు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి కూడా ఇప్పటికి కూడా ప్రాంతాలలో గ్రామాలలో తిరుగుతూ సురక్షితంగా ఎలాంటి మత్స్యకారులు ఎవరికి బయటికి వెళ్ళొద్దని ఈ తీర ప్రాంతాలలో ప్రధానంగా ఎక్కువ తీవ్రత ఉంటుందనే ఉద్దేశంతోనూ అక్కడ మండల రెవెన్యూ కార్యాలయాలు ఆ ప్రాంతాలలో కూడా కొన్ని టీంలు కూడా స్వచ్ఛందంగా పనిచేసేవారు కూడా ఉన్నారు. అంటే సోమశిల జలాశయం ఇప్పుడు నిండడం పెన్నాకి ప్రవాహం ఉధృతంగా వస్తుంది. కండలేరులోనే ప్రధానమైన పరిస్థితి అనేది ఉంది. కండలేరు జలాశయంలో నీటి ఉధృతి పెరగడంతో ఇక్కడ నెల్లూరు, గూడూరు మధ్య పంబలేరు ఉధృత ప్రవాహం పెరిగింది. సైదాపురంలో కూడా పిన్నేరు వాగు ప్రవాహంతో అక్కడ కూడా ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడింది. సోమిరెడ్డి, చంద్రమోహన్ రెడ్డి ఆ గ్రామాలలో వెంకటాచలంలో ఉండి అక్కడ ఉండే ఆ ప్రాంతాలలో ఎలాంటి సహాయ చర్యలు అందిస్తున్నారు అంటే కండలేరు దగ్గర ఏమన్నా ప్రమాదాలు జరిగితే జరుగుతుందనే అప్రమత్తత ఎక్కువ చేశారు. అక్కడ ప్రొక్లైన్ల ద్వారా కూడా నీటిని, కొన్ని కాలువల ద్వారా కూడా నీటిని సముద్రానికి మళ్లించి ఏర్పాట్లు అనేవి చేస్తున్నారు. అయితే ఎప్పటికప్పుడు అధికారులందరూ కూడా నెల్లూరు నగరంలో కూడా ముంపు లేకుండా చేసే ప్రయత్నాలు అనేది రాత్రి కూడా ఇప్పుడు అర్ధరాత్రి పూట కూడా అనేక 80 ప్రొక్లైన్లతో ఇక్కడ ముంపు గురైన ప్రాంతాలలో నీటిని బయటికి పంపించే ఏర్పాట్లు అనేవి నెల్లూరు నగరంలో కూడా మంత్రి నారాయణ ఆదేశాలతో చేస్తూనే ఉన్నారు. మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కూడా ఎప్పటికప్పుడు ఆత్మకూరు నియోజకవర్గం, సోమశిల, కండలేరు, పెన్నా నది ఈ పరివాహ ప్రాంతాలంటే ఆత్మకూరు నియోజకవర్గంలో ఎక్కువ ఈ ఉన్నాయి. ఇవి ఈ పరివాహ సంఘం వద్ద కూడా కొన్ని పెన్నాకి సమీపంలో దాదాపు 20 గ్రామాలు ఉన్నాయి. ఆ 20 గ్రామాలలో కూడా ఎటువంటి పరిస్థితి అనే దాని మీద ఎప్పటికప్పుడు విషయాలు తెలుసుకుంటూ అక్కడ భద్రతా ఏర్పాట్లు అనేవి చేస్తున్న పరిస్థితి ఇది నెల్లూరులో ఇప్పుడు పెరుగుతున్న వర్షానికి ఉన్న పరిస్థితి. రాణి, నెల్లూరు నుంచి కెమెరామెన్ హరీష్ బాబుతో రాజారావు, ఈటీవీ న్యూస్.